అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం చాలా మేలులు పొందుకున్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏదైనా మనకు అనుకూలంగా జరగలేదనుకోండి, దానికి కీడు అని మనమే డిఫైన్ చేసేసి దేవుని యొక్క మహాకృప అనే పదాలు మనం వాడమండి సహజంగా. అంటే మనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి దేవునికి విరుద్ధమైన ఆలోచన ఇది. అసలు మన జీవితంలో ఎందుకని కష్టాలొస్తున్నాయి? లేదా మన జీవితంలో ఎందుకు ఇబ్బందులొస్తున్నాయి? అనేది మనం ఆలోచించే కోణంలో డిఫరెన్స్ వస్తదండి ఇక్కడ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేక సందర్భాల్లో తెలియజేసినటువంటి ఒక మాట ఏంటంటే, యోబు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. దయచేసి యోబు గ్రంథం ఓపెన్ చేయండి. యోబు గ్రంథంలో ఆయన ఎంత చక్కటి విషయాన్ని చెప్తున్నారయ్యా అంటే, చాలామంది ఆలోచించే విధానానికి విరుద్ధంగా ఈ మాట కనబడుతుంది. మీరు చూడండి, యోబు గ్రంథం 34 అధ్యాయం మనం చూస్తే 34 అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. 10వ వచనం మనం చూస్తే, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. 12వ వచనం కూడా మనం చూస్తే 12 మనం చూస్తే, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. చూసారా చక్కగా ఉందో? ఆయన న్యాయం తప్పడండి. ఆయన దుర్మార్గుడు కాదండి. ఆయన అన్యాయం చేయరండి. మరి మనం ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంటాం? చాలామంది చూడండి, ఓ నా దేవా, ఓ నా ప్రభువా, నా లైఫ్‌లో ఇంత అన్యాయం చేశావా? గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటారండి. అఫ్‌కోర్స్ ఆ కేటగిరీలో ఒకవేళ మీరు కూడా ఉన్నట్లయితే ఒకసారి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎందుకంటే మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఎందుకు అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే దానికి సమాధానం దొరుకుద్ది. మనం ఎందుకనే ప్రశ్న వేసుకోకుండా దేవుణ్ణే నిందించి దేవుణ్ణే ఎదిరించే స్థితికి మనం వెళ్తే అప్పుడు మనకి సమాధానం దొరకకపోగా ప్రియులారా, మన లైఫ్ అనేది సతమతమైపోతూ ఉంటుందండి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే, వాక్యము ద్వారా దేవుడు మనకి చెప్తే దేవుడు మనకి చెప్పే ఒక చక్కటి సమాధానం ఏంటో మనం చూస్తే కనుక రోమీలకు రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉందో చూసారా? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మనకి దేవుడు కీడు చేయరండి, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. కనుక ఆ జరిగే వాటిల్లో దేవుని చిత్తాన్ని గ్రహించి మనం వెళ్ళగలిగితే మనకి సమస్తము మేలేనండి. దావీదు గారి జీవితం మనం తీసుకున్నాం అనుకోండి, అంటే మనలాగా ఆలోచిస్తే ఒకవేళ దావీదు గారి జీవితాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అసలే బాలుడు, ఇంట్లో అంత మంచి పేరుగా ఎవరో భావించట్లేదు, అసలు ఎన్నిక కలిగినటువంటి వ్యక్తిగా కూడా చూడట్లేదు, అన్నలు కూడా అదొక రకంగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో గొర్రెలు కాచుకోవడం కొరకు వెళ్ళినప్పుడు ఎలుగుబంటి రావడం ఏంటండి, సింహం రావటం ఏంటండి? అంటే మన ఆలోచనలతో ఆలోచిస్తే అలాగే ఉంటుంది. పసిపిల్లోడి మీద, బాలుడి మీద ఎందుకు ఇలాంటివన్నీ? అలాంటివి వినపడతాయి. దేవుని కోణంలో చూడండి, నా భవిష్యత్తులో గొలియాతుని చంపబోయే ఒక హీరో కింద దేవుడు దావీదు గారు నిలబెట్టబోతున్నారు గనక ఆయన ఇచ్చే శిక్షనే సింహం రావటం, ఆయన ఇచ్చే శిక్షనే ఎలుగుబంటి రావటం. అది మనం ఆలోచించకుండా, ఆయన కోణంలో మనం ఆలోచించకుండా మన కోణంలో ఆలోచిస్తే మనం దావీదు గారిని ఒక బాలుడిలా చూడొచ్చు, యోసేపుని ఒక బానిసలా చూడొచ్చు, రూతుని ఒక సామాన్యురాల్లాగా, ఎస్తేరుని ఒక సామాన్యురాల్లా మనం చూడొచ్చు. కానీ దేవుడు మాత్రం అలా చూడట్లేదండి. యోసేపుని ఒక రాజులా చూస్తున్నాడు, దావీదు గారిని ఒక రాజులా చూస్తున్నారు ఆయన, ఎస్తేరుని ఒక రాణిలా చూస్తున్నారు ఆయన. మరి రాణికి పరిపూర్ణమైన ట్రైనింగ్ కావాలి, రాజుకి పరిపూర్ణమైన ట్రైనింగ్ కావాలి.
ఒక బలవంతునికి పరిపూర్ణమైన ట్రైనింగ్ కావాలి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే భవిష్యత్తులో కలగబోయే మేలుకి, ఆ మేలు మనం పొందుకోవాలంటే దానికి తగినటువంటి అర్హత మనకు ఉండాలి. కాబట్టి అర్హత లేని మనకి దేవుడు ఈ పరిస్థితుల ద్వారా అర్హతను అందిస్తున్నారాయన. శిక్షణను అందిస్తున్నారు మనకి. ఒక ధైర్యాన్ని నింపుతున్నారాయన. ఒక గ్రేట్‌నెస్, ఒక గ్రేట్ విల్ మనకు నేర్పిస్తున్నారాయన. మనం అవి చూడటం మానేసి నా లైఫ్‌లో ఏదో జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారని దయచేసి నిందించకండి. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన అన్యాయము చేయరు, దుష్కార్యము చేయరు, కీడు చెయ్యరు, ఆయన మనకి మేలే చేస్తారు. అయితే ఆయన అందించే ప్రతి సిచ్యువేషన్లో కూడా వాక్యం ఏమైతే చెప్పిందో ఆ వాక్యానుసారంగా మనం వెళ్ళగలిగితే చాలండి, మన జీవితంలో ఎన్నో మేలులు, ముఖ్యంగా ఆత్మ సంబంధమైనవి మనం పొందుకోగలం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, మా జీవితాల్లో మీరు చేసే ప్రతి కార్యాన్ని తండ్రి చక్కగా వర్ణించినందుకు, వివరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. మీరు ఎక్కల చోటున తండ్రి భద్రపరచండి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి ఎల్లప్పుడూ ముందుకు సాగే ధన్యతను తండ్రి మా అందరికి అనుగ్రహించండి దేవా. ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభువా. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. వారి కుటుంబాలను ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలం కలిగి జీవించే శక్తిని, ధైర్యాన్ని తండ్రి అనుగ్రహించండి దేవా. ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నటువంటి వారిని తండ్రి, ఈ పరిచర్యలో పాల్గొంటున్న వారిని తండ్రి, ఈ పరిచర్యను తండ్రి ప్రోత్సహిస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగొంచి నడిపించండి దేవా. సమస్తము తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.